హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమబంధం 30వ భాగాన్ని వినేద్దాం. ఒక పక్కన రిషి, ఇంకో పక్కన జై ప్రీతి కోసం వెతుకుతూ ఉంటారు. నిజమే, తను వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. కానీ అంతకంటే ముందే ఆమె వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. అందుకే తనకి ఏమైందని కంగారు ఇద్దరిలో ఉంది. చాలాసేపు వెతికాక ఇద్దరు ఒకే ప్లేస్కి రీచ్ అయ్యారు. అక్కడ ప్రీతి ఎదురుగా వస్తున్న లారీకి ఎదురుగా వెళ్తూ ఉంది. ఆ లారీ అతను కూడా బాగా తాగేస్తున్నాడు అనుకుంటా. కనీసం ఎదురుగా ఒక మనిషి వస్తుందని కూడా లేకుండా స్పీడ్గా వస్తున్నాడు. అప్పుడే అది గమనించిన రిషి వెంటనే తన కారు దిగి అటువైపుగా పరిగెడుతుంటే జై కూడా ప్రీతి ప్రీతి అంటూ ఆమె వైపే వెళ్తున్నాడు. కానీ ప్రీతి వాళ్ళ మాటలు ఏమీ వినపడినట్టే ఆ లారీకి అడ్డుపోతుంది. ఇంకొక సెకండ్లో లారీ తనని డాష్ ఇస్తుందనగా జై ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా పక్కకు లాగేశాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి అతని గుండెల మీద పడింది ప్రీతి. అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే ఆ గుండె చప్పుల్లోని తనంటే అతనికి ఎంత ఇష్టమో అనేది అర్థమైపోయింది ఆమెకి. మెల్లగా తలెత్తి చూస్తున్న ప్రీతికి కళ్ళ నిండా నీళ్ళతో చెమటలు కక్కుతూ తననే చూస్తున్న జై కనిపించి మనసు భారం అయిపోయింది. అతన్ని చూడలేక తలదించుకుని గుక్కపట్టి ఏడ్చేసింది ప్రీతి. ఆమెను మరింతగా హత్తుకుని తన గుండెల్లో దాచుకున్నాడు. వాళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తున్న రిషి రిలాక్స్ అయి పక్కనే ఉన్న షాప్ నుంచి వాటర్ బాటిల్ కొని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. జై ఆమెను పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి వాటర్తో ఫేస్ వాష్ చేసి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్తో ఆమె ఫేస్ తుడిచి కొంచెం వాటర్ తాగిస్తున్నాడు. ఆమె నార్మల్ అవ్వగానే లాగిపెట్టి చంప మీద కొట్టాడు. చంప మీద చేయి పెట్టుకొని కన్నీళ్లతో జై వైపే చూస్తుంది. చావాలి అనుకున్న దానివి సైలెంట్గా చావకుండా తన్వి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అసలు నీకేమో అవసరం ఉంది? పిచ్చా నీకేమైనా అనరుస్తాడు జై. అతని అరుపులకి భయపడి తలదించుకొని కూర్చొని ఉంది ప్రీతి. జై వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు రిషి. నీకెందుకు నవ్వొస్తుంది రిషి అన్నాడు జై కోపంగా. నవ్వు రాక ఇంకేమవుతుందిరా? తనంటే నీకెంత ప్రాణమో నాకు క్లియర్గా తెలుస్తుంది. అయినా తను చేస్తే నీకెందుకు? ఎందుకంత కన్సర్న్ తన మీద అని అడిగాడు రిషి. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడేం బాలేదు రిషి అన్నాడు జై. నాకేం తెలుసు జై, అయినా నువ్వు తననికి ఏమవుతుందని ఎందుకు కంగారు పడడం? నువ్వే తనకి ఏదో శిక్ష వేయాలి అనుకున్నావుగా అంటాడు రిషి. అవును అనుకున్నాను, కానీ చూస్తూ చూస్తూ ఒక ప్రాణం పోతుంటే ఎలా ఉండగలను అని అడుగుతాడు జై. ఆ మాటకి రిషి పెద్దగా నవ్వి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? చూస్తూ చూస్తూ ప్రాణం పోతుంటే చూడలేను అంటున్నావు? మరి నీ చేతులతో ఎంతోమందిని ఎన్కౌంటర్ చేశావు, దాని సంగతి ఏంటి అని అడిగాడు. ఆ మాటకి ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు జై. చూడు జై, నీ మనసులో ఇంకా తన మీద ప్రేమ ఉంది కాబట్టే తనకి ఏమైనా అవుతుందని నువ్వు తట్టుకోలేకపోయావు. అందుకే ఇంత వేగంగా ఇక్కడి వరకు వచ్చావు. కానీ అది నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. చూడు జై, తను చేసింది తప్పే కాదనను, కానీ తనకి కూడా మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఆ ఛాన్స్ ఏదో ఇప్పుడు ఇచ్చి చూడు అన్నాడు. అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు జై. రిషి ప్రీతి వైపు చూసి, నీ కళ్ళల్లో పశ్చాత్తాపం చూస్తాను ప్రీతి, అందుకే చెప్తున్నాను, ఇకనైనా ఈ విషయాలన్నీ వదిలేసి మనిషిలా బ్రతుకు అని చెప్పి అక్కడి నుంచి తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రీతి జై వైపు కూడా చూడకుండా ఏడుస్తూ ఉంది. తను అలా ఏడిస్తే అతనికి బాధగా ఉన్నా కూడా తను చేసిన దానికి ఇది చాలా తక్కువ అని ఫీల్ అవుతూ సైలెంట్గా ఉన్నాడు. ఎంతసేపటికి ప్రీతి ఏడుపు ఆపకపోవడంతో ఆమె పక్కన కూర్చొని చేసిందంతా చేసి ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. అయినా సరే ప్రీతి ఏం మాట్లాడుకుంటూ ఉంటుంది. ముందు ఆ ఏడు పాపు చాలా చిరాగ్గా ఉంది నాకు అంటాడు జై విసుగు నిండిన గొంతుతో. అతను అలా చెప్పగానే కష్టంగా ఏడు పాపి వెక్కిళ్ళు పెడుతూ ఉంది. జైకి తను చూడాలని లేదు. తన ఫ్రెండ్ జీవితం నాశనం చేసిన ఒక దుర్మార్గురాలుగా కనిపిస్తుంది ప్రీతి అతని కళ్ళకి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు జై. తెలీదు అన్నట్టు తలూపింది. నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అడుగుతాడు. అతనికి తన మీద ఉన్న కోపం పోవాలి కాబట్టి ఏమైనా చేస్తానని తలూపింది. నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండాలి. ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, కేవలం అక్కడున్న వాళ్ళతోనే మాట్లాడాలి, అర్థమవుతుందా? అలాగే అంటుంది ప్రీతి. ఓకే పద అని ఆమెను తన బైక్ మీద అతను చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. రిషి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా అతనికి ఎలాంటి టెన్షన్లు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ మనసులో ఒకటే బాధ, సంతోష్ తనతో లేడని. ఆ బాధను పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్ళగానే నేహ అతనికి ఎదురొచ్చి డాడా అని పిలుస్తుంది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న రిషి వెంటనే తేరుకొని తను ఎత్తుకుని, హేయ్ అలా పరిగెత్తుకు బేబీ పడిపోతావు అంటాడు. అలాగే అన్నట్టు తలూపుతుంది నేహ. తను ఎత్తుకుని లోపలికి వచ్చేసరికి అందరూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు సోఫాలో కూర్చొని. ఏమైంది అని అడుగుతాడు. ఏం చెప్పమంటారు రిషి గారు, ఇందాక ప్రీతి వచ్చింది, మాకు సారీ చెప్పి కనీసం మేము పిలుస్తున్న ఆకకుండా వెళ్ళిపోయింది అంటుంది తన్వి బాధగా. దాని గురించి ఇంతలా టెన్షన్ పడుతున్నారు? అదేదో కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకే అందరికి అలా సారీ చెప్తుంది, అంతే తప్ప ఇంకేం లేదులే అంటాడు. ఏమో కానీ మాకు అలా అనిపించలేదే,
తను ఏదో తప్పు చేసి దానికోసం సారీ చెప్పినట్టు అనిపించిందే అంటుంది చాందిని. అలాంటిదేమీ లేదురా, దానికి జైకి చిన్న గొడవ. వాడేమో నీ వల్ల నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నాడు. ఆ మాటకి తను హర్ట్ అయ్యేలా బిహేవ్ చేస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. మీరు ఎక్కువ ఆలోచించకండి. నిజమేనా నువ్వు చెప్పేది అని అడుగుతారు సులోచన గారు. అమ్మా, కావాలంటే మీరే ప్రీతిని అడగండి, ఫోన్ చేయనా అని అడుగుతాడు రిషి. వద్దులే, నువ్వు చెప్పావంటే అదే నిజమై ఉంటుందిలే. అయినా ఇంత చిన్నపిల్ల మనస్తత్వం ఏంట్రా రిషి తనది అని అడుగుతారు ఆవిడ. నిజమే అమ్మా, చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. తనకిష్టమైన బొమ్మ లాక్కుంటే పిల్లలు ఎంతలా బాధపడతారో, ఎంతలా ఏడుస్తారో, ఎంతలా గొడవ చేసి వాళ్ళకి కావాల్సింది దక్కించుకుంటారో అది కూడా అలానే ఉంటుందమ్మా అన్నాడు రిషి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ. తన్వికి అతను చెప్పేది అర్థమవుతుంది. ఆ వెంటనే తన పేరెంట్స్ తన కళ్ళ ముందే కదులుతారు. వాళ్ళు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా అక్కడ ఉండలేక కాఫీ తీసుకుని వస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమె బాధ అర్థమైనా ఇప్పుడు తను కదిలించడం కరెక్ట్ కాదనుకుంటూ నేహ బుగ్గ మీద ముద్దిచ్చి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బంగారం, బాబు వాళ్ళతో ఆడుకో అని చెప్పి కిందికి దింపి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రిషి చెప్పింది నిజం అని నమ్మిన సులోచన గారు చాందిని మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. తన్వి కిచెన్లోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన అమ్మానాన్నలతో తను చేసిన అల్లరంతా గుర్తుకు రావడంతో మిస్ యూ అమ్మ, మిస్ యూ నాన్న, నాకు మీరు కావాలి అంటూ ఏడుస్తుంది. కొంచెంసేపటికి నార్మల్ అయి కళ్ళు తెరుచుకొని కాఫీ చేసి బయటకు వచ్చింది. ముందు వాళ్ళిద్దరికి ఇచ్చేసి రిషి కోసం రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే చప్పున తలదించుకుని వెనక్కి తిరిగిపోయింది. ఆమెను అక్కడ చూడగానే రిషి పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆమె దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి హత్తుకొని తన భుజంపై గడ్డమానించి, ఏంటి మేడం, వెళ్ళిపోవాలనుకున్నావా, నన్ను ఇలా చూడగానే అంటాడు. అతను అలా పట్టుకోగానే తనకి చాలా అలజడిగా అనిపిస్తుంది. అతని తల నుంచి జారుతున్న నీటి బిందువులు ఆమె బుక్కను రాసుకుంటూ మెడ మీద పడతాయి. అలా పడగానే ఒక్కసారిగా అతనికి షాక్ కొడుతుంది. అతని నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తుంది. అరే, ఎందుకు ఇలా పారిపోతున్నావు, నేను ఏమీ కొరుక్కొని తినలే కానీ ఇలా కాసేపు ఉండు అన్నాడు. అతని స్పర్శలో తనని తాను మర్చిపోయి వెనక్కి వాలి అతని ఎదపై నా తల అనిస్తుంది. రిషి కాసేపు అలానే ఉండిపోతాడు. ఈలోపు అతనికి ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు కూడా ఈ లోకంలోకి వస్తారు. తన్వి అతన్ని చూడలేక అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్తున్న తన్వి వైపు చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. అదే ఆఫీస్ కాల్ అవడంతో రెడీ అవుతూ కాల్ మాట్లాడి బయటకు వచ్చాడు. తను వచ్చేసరికి మనోజ్ కూడా వచ్చేసి ఉండడంతో ఎక్కడికి వెళ్ళావు బావా అని అడుగుతూ అతని పక్కన కూర్చున్నాడు రిషి. ఏం లేదు రిషి, అలా బయటికి వెళ్ళి వచ్చాను, కానీ జై ఎక్కడా అని అడుగుతాడు మనోజ్. వాడు ప్రీతి దగ్గరికి వెళ్ళాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు మనోజ్. ఏంటండి అలా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది చాందిని. అలాంటిది ఏమీ లేదు చాందిని, ఏదో ఆలోచిస్తున్నానంతే. ఇంకా నేను ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాను. వీలైనంత తొందరగా నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటాడు మనోజ్. చాలా మంచి విషయం చెప్పారండి, నేను కూడా అదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంది చాందిని. నేను కూడా అన్నయ్య, మళ్ళీ మనం అందరం ఇలా కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది హ్యాపీగా తన్వి. రిషి, నేను ఒక విషయం చెప్పాలిరా నీతో అంటారు సులోచన గారు. ఏంటమ్మా అది? ఏం లేదు రిషి, ఎప్పటి నుంచో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాను. ఎలానో చాందిని వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పనులు చూద్దామా అన్నారు సులోచన గారు. అమ్మా, అలాగే నీ ఇష్టం అంటాడు రిషి. అమ్మా, నాది ఒక చిన్న మాట అంటుంది చాందిని. ఏంటి చందు అది అని అడుగుతారు ఆవిడ. అమ్మా, ఎలానో అన్నయ్యకి వదినికి పెళ్లి చేయాలనుకున్నాం కదా, అదేదో వీళ్ళ పెళ్ళి అయ్యాక వీళ్ళతో పాటు మేము కూడా వ్రతం చేసుకుంటే సరిపోతుంది కదా అంది చాందిని. అవునే, ఈ ఆలోచన నాకు రాలేదే చాందిని అని తన్వి వైపు చూస్తూ, ఏంటి కోడలి పిల్ల, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఆ మాటకి తన్వి సిగ్గుపడుతూ తలదించుకుంటే రిషి చిన్నగా నవ్వుకుంటూ తన్వి వైపు చూస్తాడు. చెప్పమ్మా వదినమ్మా, నీకు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, లేక వేరే వాళ్ళని చూడమంటావా అని అడుగుతుంది చాందిని అల్లరిగా. అమ్మో, నాకు ఇంకెవరు వద్దు, నాకు నా రిషి మాత్రమే కావాలి. ఇంకెవరికి నా జీవితంలో ప్లేస్ లేదు. నేనంటూ ఈరోజు ఇలా బ్రతికున్నానంటే అది కేవలం రిషి కోసం మాత్రమే అంటుంది ఎమోషనల్ అవుతూ. ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తున్న రిషి బాధగా ఆమె దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని, ఇంకెప్పుడు మన మధ్యలో దూరం రాదు తన్వి, నువ్వు ఎప్పుడు ఇలా బాధపడకు. నువ్వు బాధపడితే అక్కడ అత్తయ్య వాళ్ళు కూడా, ఇక్కడ మేము కూడా తట్టుకోలేం అంటాడు. సారీ వదిన, అనవసరంగా ఏడిపించాను అంటుంది చాందిని. అయ్యో, నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోకు. నాకు ఈరోజు పొద్దున్నుంచి అమ్మ వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు, అందుకే చిన్న వాటికి కూడా ఎమోషనల్ అయిపోతున్నాను తప్ప నువ్వేదో అన్నావని కాదు అంటుంది. సరే, ఇవన్నీ కాదులే కానీ అత్తయ్య, మీరు పంతులు గారిని పిలవండి, వీళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టి చేద్దాం అంటాడు మనోజ్. అలాగే అల్లుడు గారు, నేను రేపు ఉదయమే రమ్మని కబురు పెడతాను అందావిడ. రిషితో తన పెళ్ళి అని తలుచుకోగాని బుగ్గలు సిగ్గుతో మందారాలైతే అక్కడ ఉండలేక పరిగెడుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న తన్వి వైపు చూసి నవ్వుకుంటూ ఉంటారు మిగిలిన వాళ్ళు. రిషి అక్కడి నుంచి పక్కకు వచ్చి జైకి కాల్ చేస్తాడు.
జై ప్రీతిని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్తాడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చానని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు నువ్వు ఇదే ఆలోచిస్తూ ఉండుంటావని. నీ వల్ల తన్వి, నేహ వీళ్ళలానే అయిపోయారు కదా. అందుకే ఇలాంటి వాళ్ళకి సేవ చేసి నిన్ను నువ్వు మార్చుకుంటావని, నిన్ను నువ్వు తెలుసుకుంటావని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను చెప్పినంత కాలం నువ్వు ఇక్కడే ఉంటే అప్పుడు నీ గురించి నేను ఏమైనా ఆలోచిస్తాను. లేదు నేను ఇలా చేయను అని అనుకుంటావా? నీ ఇష్టం. నువ్వు ఇప్పటికిప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంకా నేను లైఫ్లో నీ మొహం చూడను అని గట్టిగా చెప్పేశాడు. అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసి చాలా బాధ కలిగింది ప్రీతికి. తను కూడా వాళ్ళని ఇలానే చేయాలనుకుంది కదా అని గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారిపోయింది. తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జై చెప్పినట్టు చేయాలని డిసైడ్ అయ్యి, ఓకే జై, నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతకాలం ఇక్కడ ఉండమన్నా ఉంటానని చెప్పింది. సరే అయితే ఇక్కడే ఉండు, నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మీ చెల్లితో ఈవినింగ్ పంపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఇన్ఛార్జ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. వెళ్తున్న జై వైపే బాధగా చూస్తూ ఉండిపోయింది ప్రీతి. కొంచెంసేపటికి తేరుకొని ఇన్ఛార్జ్తో మాట్లాడి అక్కడ తను ఏం చేయాలో తెలుసుకుంటుంది. కొంచెంసేపు వాళ్ళనే చూస్తూ కూర్చొనుంది. సాయంత్రానికి దీప్తి వచ్చి తనకు కావాల్సిన థింగ్స్ అని ఇచ్చి, అక్క ఇది లైఫ్లో నీకు దొరికిన చివరి అవకాశం, నువ్వు ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకుంటే ఇక చేసేదేం లేదు అంది. ఇప్పటికైనా మనిషిలాగా మారి అందరినీ అర్థం చేసుకో అక్క. దీప్తి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది ప్రీతి. నిజమే, జై నన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలుసు. అలాంటి జై ఇప్పుడు నన్ను అసహించుకుంటున్నాడంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. నన్ను నేను మార్చుకోవాలి, ఎలా అయినా సరే తిరిగి జై ప్రేమను పొందాలి అనుకుంది ప్రీతి. ఇక ఆ రోజు నుంచి కూడా పిల్లలకి సేవ చేస్తూ ఆ సేవలని తనని తాను మార్చుకుంటూ ఉంది. జై మధ్య మధ్యలో ఆమె దగ్గరకు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆమె దరిదాపుల్లో కూడా రారు అనే కంటే జై రావద్దని చెప్పాడు అనేదే కరెక్ట్. రిషి జైకి కాల్ చేసినప్పుడు జై ఈ విషయాలన్నీ చెప్పి కొన్ని రోజులు తను ఎవరూ కలవద్దని గట్టిగా చెప్పేశాడు. జై ఏం చేసినా ఆలోచించే చేస్తాడని తెలిసిన రిషి కూడా సరే అన్నాడు. అలానే ప్రీతి మారిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి కొన్ని రోజులు టైం కావాలని ఇంట్లో చెప్పి తన్వి వైపు చూస్తాడు. తన్వి కూడా ఓకే అన్నట్టు సైగ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రీతి అనాథాశ్రమంలో ఉంటూ అక్కడున్న పిల్లల్ని చూసి తను ఎంత పెద్ద తప్పు చేస్తుందో అర్థం చేసుకుని కొంచెం కొంచెంగా మారుతూ ఉంది. ఇటు పక్కన తన్వి, రిషి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తూ ఒకరికొకరు పర్ఫెక్ట్ అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు. అలాగే లీగల్గా నేహ వాళ్ళ కూతురు అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. తన్వి నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతారు సులోచన గారు. అడగండి అత్తయ్య అంది తన్వి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేహాని, నీకు పుట్టే పిల్లల్ని వేరుగా చూడవు కదా అని అడిగారు ఆవిడ. ఆ మాటకి తన్వి చిన్నగా నవ్వుతూ, తను నాకు పుట్టకపోవచ్చు కానీ నాకు పుట్టే పిల్లల కంటే తనని నేను ఎక్కువగా చూసుకుంటాను. ఎందుకంటే తను నా నవ్య కూతురు కాబట్టి. మీరు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇంతకాలంగా మిమ్మల్ని చూస్తున్నాను. మీకు నేహ అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. మీరు ఈ విషయంలో నన్ను నమ్మచ్చు అంటుంది తన్వి. నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. ఎంతైనా అది నా మొదటి మనవరాలు కదా, అందుకే ఒకసారి నీతో కూడా చెప్పాలనిపించింది. తప్పుగా అనుకోకు. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. నేనేమీ అనుకోలేదు. ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది నా నవ్య కూతురిని మీరు సొంత మనవరాలుగా భావిస్తున్నందుకు. నేను మీకు మాటిస్తున్నాను, ఒకవేళ నాకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా కూడా నాకు నేహ తర్వాత ఎవరైనా అంది తన్వి. ఆ మాటలన్నీ అప్పుడే వచ్చిన రిషి విని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్కన మనోజ్ కూడా తన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒకసారి కెనడా వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ లగేజ్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అదే విషయం చాందినికి చెప్తాడు. లేదండి, నేను అక్కడికి రాలేను, ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి అంది చాందిని. నేను నిన్ను రమ్మనడం లేదు బంగారం, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నానంతే. నేను వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తానని చెప్పి రిషికి చెప్పి కెనడా బయలుదేరాడు. వాళ్ళ అన్నయ్య వెళ్తుంటే తన్వి చాలా ఏడుస్తుంది. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడని చాలా భయపడుతుంది. దీప్తి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసుకున్నారు. రిషి ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక మీదట తన వాళ్ళందరూ తనకు దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి. అలా ఉండగా పెళ్ళికి తన్వి కోసం ఏమైనా స్పెషల్ గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఏం తీసుకోవాలో అర్థం కాదు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చి వెంటనే మనోజ్కి కాల్ చేస్తాడు. హలో బావా చెప్పు అన్నాడు మనోజ్. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగాడు రిషి. నీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను బావా, చెప్పు. దాంతో తను అడగాలనుకున్న విషయాలు అడగడంతో జరిగిందంతా అతనికి చెప్పాడు మనోజ్. దాంతో రిషి చాలా బాధపడ్డాడు. కానీ వెంటనే నార్మల్ అవుతూ, ఓకే బావా, ఇంకా ఎన్ని డేస్ పడుతుంది నీకు అని అడుగుతాడు. ఇంకొక 10 days పడుతుంది, వీలైనంత తొందరగా రావడానికి నేనైతే ట్రై చేస్తాను అన్నాడు. ఓకే బావా, కానీ పిల్లలు ఇంకా చాందిని కోసం బెంగ పెట్టుకున్నారు.
తన్వి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తూనే ఉంది. నాకు కూడా అలానే ఉంది రిషి, తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. అమ్మ దీప్తి మన ఇంటికి వస్తుంది కానీ ప్రీతి రావడం లేదు. ఏంటి అసలు తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగింది చాందిని. అదే నాకు అర్థం కావడం లేదురా, ఒకసారి జైకి ఫోన్ చేసి అడుగు అన్నారు సులోచన గారు. వెంటనే చాందిని జైకి కాల్ చేసింది. జై కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి కాల్ చేశావు అని అడిగాడు. ఏం లేదన్నయ్య, ప్రీతి కోసమే కాల్ చేశాను. ఈ మధ్యన తన ఇంటికి రావడం లేదు, పైగా కాల్స్ కూడా రావట్లేదే, రెస్పాండ్ అవ్వడం లేదేంటి, ఏమైంది? తనకు ఆ రోజు ఇంటికి వచ్చి సారీ చెప్పింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాతో టచ్లోనే లేదే అంది చాందిని. తను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉందిలేరా, అందుకే ఎవరితోనో కాంటాక్ట్ అవ్వడం లేదు. ఒక 15 డేస్లో తను మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుందిలే అన్నాడు. అన్నయ్య నీకు ప్రీతి అంటే చాలా ఇష్టం కదా, మరి తన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది. ఆ మాటకి జై ఏం సమాధానం చెప్పలేక నాకు అర్జెంట్ కేసు ఉందిరా, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.